నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక వీడియోతో మేము ముందరికి వచ్చేసాం. ముందుగా అందరికీ హ్యాపీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ. సో ఇవాళ ఏంటంటే భోగి రోజు అనమాట. మేము 4 o'clock వేయాల్సింది, లేట్ అయిపోయి 5 o'clock అట్లా వచ్చామన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ మేము ఇక్కడ భోగి వేసుకొని ఆ తర్వాత 7-7:30 అట్లా అనుపల్లికి స్టార్ట్ అవుతాం. ఎందుకంటే ఇవాళ అనుపల్లిలో జల్లికట్టు జరగబోతుంది. సో ఇప్పుడు 5 o'clock కదా, ఒక 1.5 hour ఇక్కడ భోగి వేసుకొని ఆ తర్వాత అయితే అక్కడికి వెళ్దాం. సో మేమైతే నైటే కట్లు కూడా రెడీ చేసుకున్నాం అనమాట. సో ఫైనల్లీ కట్లు అయితే పేర్చేసాం. మా దగ్గర చిన్న చిన్న కట్లే ఉన్నాయన్నమాట. సో వాటితో ఇట్లయితే పేర్చాం. కట్ల విషయానికి వచ్చేసరికి మనం చిన్నప్పుడు ఏంటంటే ముందు రోజు నైట్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎండు కట్లు అయితే తీసుకొస్తాం కదా. సో ఈసారి మాకు అంత కష్టం లేదనమాట. మా గ్రౌండ్ దగ్గర చాలా కట్లు ఉన్నాయి, అక్కడి నుంచి తీసుకొచ్చేసాం. సో మామూలుగా ఇటు సైడ్ ఏంటంటే ఇట్లా భోగి వేసుకొని ఒక 1/2 hour ఉన్న తర్వాత గుండంలో నీళ్ళు పెట్టుకొని పక్కన కాంచుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తాం అనమాట మార్నింగ్ భోగి రోజున. అండ్ ఇక్కడ ఫుడ్ అడిక్ట్ అని ఉన్నాడు కదా, ఎన్నది ఏంటంటే ఒంగోలు అనమాట, ఒంగోలే కదా. సో మీ సైడ్ ఎట్లా ఉంటుంది భోగి? సో మా సైడ్ కూడా సిమిలర్ ఉంటుంది బ్రో. కాకపోతే మా సైడ్ ఏమంటే ఎక్కువ సవక అనేసి ఉంటుంది చెట్టు, అంటే అది పొడి పొడిగా ఒక చెట్టు ఉంటుంది సవక చెట్టు అని. సో మా సైడ్ అది ఎక్కువ పండిస్తుంటారు. అదేంటంటే అది తుక్కు అంటారు మా సైడ్. ఆ సవక చెట్లతో చేస్తారు, మిగతా అంతా సేమ్. అండ్ ఇటుపక్క ఏంటంటే మనకి అన్నారు దీపక్తో ప్రయాణం అనే ఛానల్ ఉంటుంది కదా. సో ఆ బ్రో అనమాట. బ్రో మీదే ఊరే? మా నేటివ్ వచ్చేసి పులివెందుల బ్రో, కడప డిస్టిక్. సో తిరుపతికి వచ్చి 20 years అయింది. సో మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఈ విలేజ్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మాకు అంటే సంక్రాంతి ఆ ఎక్స్పీరియన్స్ లేదు. సో నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే విలేజ్ లో ఇట్లా చేసుకోవాలి అట్లా నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అనమాట. సో యాక్చువల్గా సంక్రాంతి ఏంటంటే విలేజెస్ లో చాలా బాగుంటుంది అనమాట. భోగి మంటలు కానీ సంక్రాంతి పండుగ కానీ. నేను ఒకసారి ఏమో సంక్రాంతి విలేజ్ లో చేసుకున్నా, మిగతా సార్లు అంతా తిరుపతిలోనే. సో అదనమాట, ఆ ఒక్కసారి చేసుకున్నాను కదా, అది అట్లే మెమరబుల్ గా గుర్తుండిపోయింది. బాగుంటుంది విలేజెస్ లో సంక్రాంతి. నవీన్ చూసారా, ఊపులో పేపర్లు వేస్తూనే ఉన్నాడు. కట్టెలు వెలిగించి, పేపర్లు కాదు, పేపర్లు ఎవరైనా వెలిగేస్తారు, కట్టెలు వెలిగించాలి ఫస్ట్. సో కట్టెలలో ఏంటంటే కొంచెం చెమ్ము ఉంది, అందువల్ల కొంచెం టైం పడుతుంది వెలిగేదానికి అంతే. సో ఆ పక్క పొగ వస్తుందని చెప్పేసి నేను ఈ పక్క వచ్చాను అనమాట. ఫైనల్లీ ఆల్మోస్ట్ కట్టెలు అయితే వెలిగించేసాం. ఈ బ్రో ఇంతవరకు నేను ఎప్పుడు పరిచయం చేయలేదు మన ఛానల్లో. యుగా బ్రో అనమాట, రీసెంట్గానే పరిచయం అయ్యాడు. సో మంచి పర్సన్ చెప్తున్నాం, కాకపోతే కొంచెం అమాయకుడు అనమాట. ఎవరన్నా అమ్మాయిలు చూస్తా ఉంటే మనోడికి గర్ల్ ఫ్రెండ్ లేదు, సెట్ చేసుకోండి. ముందు ఈయనకి సెట్ చేయండి, మా వాడికి లేదు. యుగా బ్రో ఏంటంటే ఫోటోగ్రాఫర్ అనమాట. పెయిడ్ షూట్స్ అన్ని చేస్తూ ఉంటాడు. ఎవరికన్నా పెయిడ్ షూట్ రిక్వైర్మెంట్ ఉంటే షటర్బగ్ యుగా అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దానికి డిఎం చేయండి. సో మనమే ఏంటంటే అందరిని అడిగా కదా ఏ ఊరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి. అందరిని అడిగి నన్ను అడగలేదని చెప్పి అడిగిపోయాడు. సరే నవీన్, మీదే ఊరు? మాది పిల్లేరు పక్కనే ఉన్న ఎర్రవాండ్లపల్లి. మొదటి రోజు ఇలా భోగి వేసుకునేసి మంచిగా తినేసి మంచిగా ఎంజాయ్ చేస్తాం, మంచిగా క్రికెట్ ఆడుకుంటాం. అండ్ దెన్ రెండో రోజు ఏంటంటే బట్టలు పెట్టుకుంటాం. మీకు తెలిసిందే, సంక్రాంతి రోజు బట్టలు పెట్టుకుంటాం. మా ఊర్లో 3వ రోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని వెయిట్ చేస్తాం. పొద్దున్నే 4 నుంచి స్టార్ట్ అయిపోతుంది. దేవుళ్ళకి నీళ్లు పోసి తర్వాత దేవుళ్ళకి పూజించి, దేవుళ్ళకి సల్లా అంటారు మా సైడ్, కొండనెత్తుకొని ఊరేగింపించి తర్వాత రంగులు పూసుకొని తర్వాత మళ్ళీ ఈవినింగ్ 3 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఆ ఎద్దులకి ఆవులకి ఆ రంగులేసి ఆ దేవుళ్ళకి వాటికి బుడ్డలు కట్టి, ఆవులకి బుడ్డలు కట్టి సో చిట్లా కుప్ప అనేది వేస్తాము. సో చెప్పాను కదా, సంక్రాంతి అంటే పల్లెటూర్లలోనే చాలా బాగుంటుంది. సో ఒక కొంచెం ఫోటోషూట్ అయితే చేసాం మన పేజ్లో ఫోటోస్ వేయడానికి. ఇంకొక 10 minutes ఇక్కడ ఉండేసి ఆ తర్వాత వెళ్ళి ఎక్కడైనా టీ తాగేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత మనము అనుపల్లికి అయితే స్టార్ట్ అవబోతున్నాం. మేమైతే అనుపల్లికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంటి దగ్గర నుంచి అరౌండ్ అనుపల్లికి 30 kilometers అయితే ఉంది. మేము హైవే ఎక్కేసాం ఆల్రెడీ. సో పెట్రోల్ పట్టుకుందామని ఇక్కడ బంకాడ ఆగాము. ఇక్కడ నుంచి ఒక 25 kilometers చూపిస్తుంది. నాకు తెలిసి ఇంకొక 40 to 45 minutes అయితే వెళ్ళిపోతాం. ఒక 9:45, 10 o'clock అక్కడ రీచ్ అయిపోతాం. 11 o'clock స్టార్ట్ అంట. సో యాక్చువల్లీ మేము ఏంటంటే ఫస్ట్ అనుపల్లికి వెళ్ళినాం అనమాట. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే 12:30, 1 అయిపోతుంది అన్నారు స్టార్ట్ అయ్యే లోపల. అందుకని దాని పక్కనే అనుపల్లికి పక్కనే కాపుమున్నేరుపల్లి అని ఒక ఊరు ఉంటుంది. సో ఆ ఊరికి అయితే వచ్చాం. అండ్ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇక్కడ కూడా 12-12:30 అయిపోతుందండి స్టార్ట్ అయ్యే లోపల. సో ప్రజెంట్ మేము ఇక్కడ కొంచెం కవర్ చేసి ఆ తర్వాత అనుపల్లికి పోదామని అనుకుంటున్నాం. సో మనం ఏంటంటే ఊర్లో దారిలో వెళ్తా అంటే అన్న వాళ్ళు కనిపించారు. సరే మాట్లాడదామని చెప్పి ఆగామన్నమాట. అన్న హాయ్ అన్న. హాయ్ బ్రో. సో మీ పేరు అన్న? నా పేరు సతీష్ యాదవ్. ఎంత పెట్టుకున్నారు? 1,20,000. ఇప్పుడు నాకు డౌట్ అన్న, మామూలుగా మనం జల్లికట్టు కంటే ఎక్కువ లక్షలు పెట్టి కొంటా ఉంటారు కదా, మనకి దానివల్ల బెనిఫిట్ ఏముంటది? బెనిఫిట్ అయితే ఏం లేదు, ఒక గుర్తింపు మంచి నేమ్ కోసమే పడతాం అంతే. ఎప్పుడు కొన్నారన్న? 6 months అయింది. మిమ్మల్ని దగ్గరికి రానిస్తుందా? రానిస్తుంది కానీ మరి అంత దగ్గరికి రానిది. ముక్కు దారం పట్టుకొని ఇది. ఇప్పుడు మళ్ళీ వదిలేటప్పుడు ఎట్లా వదులుతారు? వదిలేటప్పుడు అది ఒక టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ ను వదులుతాం అంతే. చేసి వదులుతారు. దీనికి ఏమైనా కట్టి వదులుతారా? కడతాం డబ్బులు అంటే డబ్బులు కడతాం కానీ
ఏదన్నా పందెం ఉంది ఆపోజిట్ లో ఎవరన్నా మనకి ఆపోజిట్ లో ఉండి పడతామంటే అప్పుడు పందెం కడతాం, లేదంటే పందెం అంతా ఏముండదు, నార్మల్ గా. సో మీది గెలుస్తుంది, మీది ఇంతవరకు ఎప్పుడైనా ఓడిందా? 100% లేదు, ఎంతవరకు లేదు. సో ఈసారి కూడా అందుకే గెలుస్తుందనే 1,20,000 ఇచ్చుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం వదిలేసామంటే అది ఎక్కడికంటే వెళ్ళిపోతుంది. వెళ్తాది ఇంకా మనం 1 year దాన్ని సాకడం. అందుకే నేను ఓనర్ అనుకో, నన్ను చూసి సాగుతుంది, అప్పుడు పట్టుకుంటాం. సో నెక్స్ట్ అయితే మనం ఇంకొక తడికిలోకి వచ్చేసామన్నమాట. అన్న పేరు వచ్చేసి మధురెడ్డి అనమాట. సో అన్న ఎంత అన్న ఇది మీది? చిన్న దూడప్పుడు పట్టామండి 35,000కి. చిన్న పాలు తాగే దూడప్పుడు పట్టాము. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలుగా ఇంతవరకు ఎవరైనా ఆపగలిగారా? ఆపారండి. చిన్న దూడ ఆపారు. ఈ సంవత్సరం అయితే ఆడ ఆపలేకపోయారు. ఇప్పుడు మీరు కూడా దీనికి ఏమైనా కట్టేసి వదులుతారా? కట్టేసి వదులుతాం. పలక రాముడు పలక. పలక ఎంత పడుతుంది అన్న మామూలుగా? పలక వచ్చి 2,000 పడుతుంది. ఆ కటింగ్ స్టిక్కరింగ్ డెకరేషన్ అంతా కలిపి ఒక 3,500 4,000 అయిపోతుంది మొత్తం అయిపోయే లోపల. నేను చూసాను కానీ ప్రతి ఒక్క ఆవుకి కొమ్మలకి పలక కడతారు. పలక ఎందుకు కట్టడం అంటే దాన్ని పట్టితే ఒక ఫ్రిస్టేజ్ లాగా అనమాట. పలా నిద్ర నెల మా ఇంటికి పోతా నేను ఇది పట్టినా నన్ను చూపెట్టుకుంటా మనుషులకి. నేను ఒక నెల వేసాను అని చెప్పుకునేదాన్ని. అండ్ ఇక్కడ ఏంటంటే ఎద్దులని చాలా వైల్డ్గా ఉన్నాయి. నేను ఇంతకుముందు అన్న వాళ్ళతో మాట్లాడాను కదా, వాళ్ళు చెప్పారు మామూలు డేస్లో బాగానే ఉంటాయి అనమాట. ఇప్పుడు క్రౌడ్ ఉంటారు కదా జనాలు, ఈ హడావిడి అంతా చూసేసరికి వాటికి కూడా ఆ ఊపు అనేది వచ్చేస్తుందంట అని అన్న వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఏదైనా ఒక మిద్ది పైకి వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడే చూసుకోవాలి ప్లేస్, మళ్ళీ ప్లేస్ ఉండదు. సో ఒక మిద్ది పైకి వెళ్ళి అక్కడ స్టేబుల్గా కూర్చొని అక్కడ నుంచి క్లియర్గా మీకు అయితే కవర్ చేసి చూపిస్తాను. సో ఫైనల్లీ ఒక మిద్దె అయితే ఎక్కామన్నమాట. అన్ని మిద్దెలతో పోలిస్తే ఇదే కొంచెం ఖాళీ ఉంది. అండ్ ఇది కూడా కొంచెం విజన్ అయితే బాగుందన్నమాట. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు క్లియర్గా కనబడుతుంది. సో అందుకోసం ఈ మిద్దె అయితే చూస్ చేసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము నిలబడుకున్న మిద్దె దగ్గర నుంచి అల్లు అనమాట. అల్లు అంటే ఇక్కడ నుంచే పట్టాలి వాళ్ళు. సో ఇప్పుడు అక్కడ కిరాణా షాప్ ఉంది కదా, ఆ షాప్ స్టార్టింగ్ నుంచి ఆ టర్నింగ్ వరకు అనమాట. ఈ మధ్యలో ఎక్కడైనా పట్టచ్చు. ఎక్కడ పట్టినా ఒకవేళ ఆ ఎద్దుకి ఏమైనా టైప్ చేస్తుంటే అది వాళ్ళకే అనమాట. సో దీన్ని అల్లి అని అంటారు, నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము 1 hour నుంచి ఇక్కడే ఎండలో కాసుకొని ఉన్నాం. కొంచెం కూడా నీడలేదు. పొరపాటున ఇది ఇక్కడ వదిలే అనుకోండి మాకు ప్లేస్ మిస్ అయిపోతుంది. అందుకని ఇక్కడే కాసుకొని ఉన్నాం 1 hourగా. సో ఇప్పుడే కొంచెం ముందు అన్నదానం అయితే కంప్లీట్ అయింది అక్కడ. ఇంకొక నాకు తెలిసి ఒక 10 to 15 minutes వాళ్ళందరూ సైడ్ చేస్తున్నారు అనమాట. సో సైడ్ చేసేసి ఇంక వదిలేస్తారు. వదలగానే ఒక 1.5 hour ఉంటుందని చెప్పారు ఇక్కడ లోకల్ పీపుల్ వాళ్ళు. సో 1.5 hour అయిపోతే మళ్ళీ ఆ తర్వాత అనుపల్లిలో ఉంటే కానీ అక్కడ కవర్ చేస్తాం, లేదంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఒకతను ఏంటంటే గుమ్మడికాయ తీసుకెళ్లారు అనమాట. అల్లి స్టార్టింగ్ పాయింట్ నుంచి చూసారు, అక్కడ వాటర్ పోసారు, అక్కడే గుమ్మడికాయ టెంకాయ సంథింగ్ ఏదో కొడుతున్నారు అనమాట. సో ఇప్పుడు చూసారు కదా ఈ హడావిడంతా, ఆ ఎద్దు పేరు వచ్చేసి సర్దార్ అంట. సో చూసారు కదా పూలు డ్రమ్స్ బాగా మంచి హడావిడితో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కాదు, దాన్ని అక్కడ వదిలినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం దాని పవర్ ఏంటో. సో ఇప్పుడైతే డ్రమ్స్ అంతా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు
సో ఫైనల్లీ జల్లికట్టు వీడియో అయితే కంప్లీట్ చేసేసాం అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే మాకైతే పులుసు గారిపోయింది. చూసుకోవచ్చు మా ప్యాంట్ కానీ షర్ట్ కానీ టాప్ టు బాటమ్ మొత్తం మట్టి అనమాట. సో దుమ్ము దులిపేసింది మాకు ఆ వీడియో అయితే. అక్కడ మేము 11:30కి ఏమో నిలబడుకున్నాం మిద్ది పైన. 2:45 వరకు అక్కడే ఉన్నాం అనమాట. 3.5 hours నాన్ స్టాప్గా నిలబడుకొని ఉన్నాం ఎండలో. అది కూడా ఎందుకంటే ఊరికే వాటర్ తాగడానికి పక్కనకి వెళ్ళామంటే చాలు మా ప్లేస్ అయితే కబ్జా చేసేస్తున్నారు. అండ్ అది ఏంటంటే అదొక మంచి ప్లేస్ అనమాట. స్టార్టింగ్ కనపడుతుంది, మిడిల్ కనపడుతుంది, ఎండింగ్ కూడా కనపడుతుంది. ఆ ప్లేస్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి కట్టు కూడా కదలకుండా అదే ప్లేస్లో ఉన్నాము 3.5 hours. సో కొంచెం కష్టమైన పర్వాలేదు, కంప్లీట్ చేసాం. బట్ యాక్చువల్గా ఏంటంటే మేము వెళ్ళింది అనుపల్లిలో వీడియో చేయడానికి. అనుపల్లిలో ఏమన్నారు 12:30, 1 o'clock అట్లా స్టార్ట్ చేస్తామన్నారు. కాకపోతే పక్క ఊర్లో 11కే స్టార్ట్ చేస్తామన్నారు. సో మనం వన్స్ అక్కడికి వెళ్ళేసి ఒక 1.5 hour అక్కడ కవర్ చేసుకొని తర్వాత మళ్ళీ అనుపల్లికి బ్యాక్ అయిపోదాం, ఇక్కడ కవర్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాం. కానీ వన్స్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్రౌడ్ అంతా వచ్చేసారు కదా, మేము బయటికి రావడానికి మాకు ఛాన్స్ దొరకలేదు. ఒకవేళ మేము మధ్యలో అక్కడ నుంచి బయటకు వచ్చినా అనుపల్లిలో మాకు మంచి ప్లేస్ దొరకాలి కదా రికార్డ్ చేయడానికి. సో అందుకని మేము అక్కడే ఉండిపోయాం, అక్కడే షూట్ చేసాం 2.5 hours. ఫైనల్లీ ఎన్ని కష్టాలు పడినా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మాకు మాత్రం పులుసు కారిపోయింది అనమాట. సో వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అక్కడ గంట కొడితే ఇక్కడ మన ఏడుకొండల సంఖ్యను పడాలా కొట్టేయండి. సీ యు నెక్స్ట్ వీడియో.